విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1, రక్తహీనత. మీ అందరికీ తెలుసు, అనీమియా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లెక్కల ప్రకారం అనీమియా పిల్లల్లో 67% ఉంది, అలాగే మహిళల్లో 57% ఉంది. అయితే కొంతమంది డాక్టర్లు, సైంటిస్ట్స్ మీరు కొలిచిన విధానం తప్పు, ఇంత అనీమియా లేదు, అంతేకాకుండా మీరు యూనివర్సల్ ఐరన్ ఫోర్టిఫికేషన్కి వెళుతున్నారు, అది కూడా కరెక్ట్ కాదు, ఐరన్ బాడీలో డిపాజిట్ అయితే చాలా డేంజర్, ఇవన్నీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటి గురించి మీకు 2-3 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటే ఏమిటి, ఇక రెండోది అగ్నికూల్ కాస్మోస్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసినటువంటి రాకెట్ అన్నమాట. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది సెమీ కండక్టర్స్కి సంబంధించి గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే సెమీ కండక్టర్ ఇకోసిస్టంలో ఏ దేశం దేనికి ప్రసిద్ధి, అంతేకాకుండా ఒక చిప్ మీద బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పెడతాం అని తరచుగా మనం వింటూ ఉంటాం. అసలు ఈ ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది? 4వ ముఖ్యమైన విషయం నేను చెప్పబోయేది ఏమిటంటే పేస్ శాటిలైట్కి సంబంధించి. అసలు పేస్ శాటిలైట్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటి, అలాగే పేస్ అంటే ఏమిటి, అలాగే దీని బెనిఫిట్స్ ఏమిటి, అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇంత డీటెయిల్గా వీటిని విజువలైజ్ చేయడానికి ఎవరు కూడా సాహసించలేదు. ఈ సాహసాన్ని నాసా చేస్తోంది. సో ఈ పేస్ శాటిలైట్ గురించి ఒక 5 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 5వ పాయింట్ యూరియా గోల్డ్. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 20-25 నిమిషాల సేపు శ్రద్ధగా వినండి. మొట్టమొదటిది, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇక్కడ యూనివర్సల్ ఐరన్ ఫోర్టిఫికేషన్ మీద అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను చెప్పాను, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రైస్ ఏదైతే సప్లై చేస్తున్నారో దాన్ని 2024 చివరి కల్లా మొత్తం 100% ఫోర్టిఫై చేయాలి అని డిసైడ్ చేశారు అని చెప్పి. ఈ ఫోర్టిఫికేషన్లో ముఖ్యంగా ఉన్నది ఏమిటి, ఒకటేమో ఐరన్, ఒకటేమో B12, ఒకటేమో ఫోలేట్ లేకపోతే ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా చెప్పాలంటే. సో ఫోలిక్ యాసిడ్, B12 అలాగే ఐరన్, ఈ మూడింటితో సప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని యూనివర్సల్స్ ఈ ఫోర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఐరన్ని యూనివర్సల్గా ఫోర్టిఫై చేయటాన్ని తప్పు పడుతున్నారు. ఎందుకు ఇక్కడ చూద్దాం. మనకి అనీమియా, రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండటం. మీ అందరికీ తెలుసు, రక్తంలో హిమోగ్లోబిన్ ఇంపార్టెన్స్. ఆక్సిజన్, ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని వేరువేరు భాగాలకి క్యారీ చేస్తుంది. మీకు ఈ హెమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ రక్తంలో చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మీకు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం రక్తహీనత శాతం మీరు ఇక్కడ చూడండి. అర్ధ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో 67%, అలాగే మహిళల్లో 57%. అంటే అనీమియా 50% కంటే ఎక్కువ ఉంది అని వీళ్ళు చూపిస్తున్నారు. దీని కారణంగానే యూనివర్సల్ ఐరన్ ఫోర్టిఫికేషన్కి వెళతాము అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. మీరు కొలిచినటువంటి విధానం సరిగా లేదు. ఇప్పుడు ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాపిలరీ బ్లడ్ తీసుకుంటున్నారు. ఈ పిక్చర్లో చూడండి, క్యాపిలరీ బ్లడ్ అంటే ఇదనమాట. అంటే మీకు ఒక చిన్న గుండు సూత్తోటి ఇట్లా అన్నాం అనుకోండి, రక్తం వచ్చేస్తుంది. అది క్యాపిలరీస్ నుంచి వస్తుంది. దీన్ని క్యాపిలరీ బ్లడ్ అంటారు. ఇక్కడ ప్లాస్మా స్కిమ్మింగ్ జరుగుతుంది, అంటే ప్లాస్మా అందులో వస్తుందన్నమాట. స్కిమ్మింగ్ అంటే కాస్త ఎక్కువ పర్సంటేజ్ రావటం అని చెప్పచ్చు. సో ప్లాస్మా స్కిమ్మింగ్, అలాగే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అనమాట. ఆ ఫ్లూయిడ్స్ కూడా ఇక్కడ కలుస్తాయి. అంటే ఇక్కడ టిష్యూ ఫ్లూయిడ్స్, ఒకటేమో ప్లాస్మా స్కిమ్మింగ్, రెండోదేమో టిష్యూ ఫ్లూయిడ్స్. ఈ రెండు కూడా ఈ క్యాపిలరీ బ్లడ్లో కలవటం వల్ల మీకు ఈ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మనకు ఒకవేళ 10 ఉందనుకోండి, అది 7 చూపిస్తుంది, 6 చూపిస్తుంది.
అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా రక్తహీనత కింద కేటగరైజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఈ క్యాపిలరీ బ్లడ్ తీసుకోవటం, అక్కడ ప్లాస్మా స్కిమ్మింగ్ జరగటం, అలాగే కొన్ని ఫ్లూయిడ్స్ కలవటం, వాటితోటి ఆ బ్లడ్ డైల్యూట్ అయిపోవటం వల్ల రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండవలసిన దానికన్నా తక్కువ చూపించటం, దాంతో చాలా ఎక్కువ మందిని వీళ్ళు అనీమియాతో బాధపడుతున్నారు అని చెప్పి కేటగరైజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు వీనస్ బ్లడ్ తీసుకోండి. అంటే ఇక్కడ సూదితో తీసుకుంటారు కదా, దాన్ని వీనస్ బ్లడ్ అంటాం. మీ అందరికీ తెలుసు వీన్స్, అలాగే ఆర్టరీస్, ఇవన్నీ కూడా మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో భాగం అన్నమాట. కాబట్టి మీరు క్యాపిలరీ బ్లడ్ బదులుగా వీనస్ బ్లడ్ని తీసుకుంటే ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది తప్పుడు లెక్కలు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే ఇక్కడ అనీమియా, రక్తహీనత అనేటువంటిది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా ఇన్ఫెక్షియస్ డిసీజెస్తో బాధపడుతున్నారనుకోండి, అప్పుడు మీరు తిన్నది మీకు వంట పట్టకపోవచ్చు, అక్కడ కూడా మీకు అనీమియా పెరగచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ విటమిన్ B12 అలాగే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మూలంగా కూడా మీకు ఈ అనీమియా రావచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కేవలం ఐరన్ తక్కువ ఉంది అని చెప్పి చేసేటువంటి లెక్కలేమో కరెక్ట్గా లేవు. క్యాపిలరీ బ్లడ్ ద్వారా తీయటం వల్ల అసలు ప్రాబ్లం వచ్చింది. అంతేకాకుండా ఈ రక్తహీనత అనేది చాలా కారణాల వల్ల ఆధారపడి ఉంటుంది, ఒక్క ఐరన్ డెఫిషియన్సీనే కాదు. అందుకని మీరు యూనివర్సల్ ఐరన్ సప్లిమెంటేషన్ చేయొద్దు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ లేనప్పుడు బలవంతంగా మీకు ఐరన్ సప్లిమెంటేషన్ ద్వారా ఐరన్ ఇచ్చారనుకోండి, అది బాడీలో అక్యుములేట్ అయిపోతుంది, మన గట్లో, మన జీర్ణ వ్యవస్థలో అక్యుములేట్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం క్లైమేట్ చేంజ్ మూలంగా విటమిన్స్, మినరల్స్ మనం తినేటువంటి రైస్లో కావచ్చు, గోధుమల్లో కావచ్చు తగ్గిపోతున్నాయి. కాబట్టి మిల్లెట్స్కి వెళ్ళండి అని కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత ఈ సందర్భంగా ఇంకొక చిన్న మాట చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటే ఏమిటి? ఇక్కడ ఐరన్, అలాగే ఇక్కడ చాలా కాలం నుంచి మీకు ఈ అయోడిన్ ఫోర్టిఫైడ్ సాల్ట్ మీ అందరికీ తెలుసు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. దాని మూలంగా చాలా మేలు జరిగింది మానవాళికి. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి బ్రెయిన్ డ్యామేజ్ లాంటి వాటిని మనం ప్రివెంట్ చేయగలిగాం. తర్వాత ఇప్పుడు ఐరన్తో కూడా ఫోర్టిఫై చేస్తే దాన్ని డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటాం అన్నమాట. డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఈ రెండింటిని కలపడానికి శాస్త్రవేత్తలు చాలా ఇబ్బంది పడ్డారు మొదటిగా. ఎందుకంటే ఈ ఐరన్ని కలిపేసరికి ఆ అయోడిన్ వెళ్ళిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఈ సమస్య నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఒక మైక్రో ఎన్క్యాప్సులేషన్ చేసేసి సమస్యని సాల్వ్ చేశారు. సో డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, అయోడిన్ అండ్ ఐరన్. సరే, ఈ ఐరన్ ఫోర్టిఫికేషన్ కథాకమామిషు అయిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన దానికి వెళదాం. అగ్నిబాన్ అనేటువంటిది ఒక టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్, అంటే రాకెట్ అనమాట. అంటే డిమాన్స్ట్రేట్ తయారు చేసినటువంటి, అంటే డిమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం తయారు చేసినటువంటి రాకెట్ అనమాట. రాబోయే కాలంలో పెద్ద పెద్ద రాకెట్లు ఇదే విధంగా తయారు చేస్తారు. దీన్ని తయారు చేసింది ఎవరు? తయారు చేసింది అగ్నికూల్ కాస్మోస్, ఇస్రో వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే ఇన్స్పేస్ ద్వారా ఈ కంపెనీ మొట్టమొదటి అగ్రిమెంట్ సైన్ చేసింది. ఇన్స్పేస్ అంటే మీ అందరికీ తెలుసు, అది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి రెగ్యులేటర్ అనమాట. ఒక పక్క ఇస్రో ఉంటుంది, ఇంకొక పక్క ప్రైవేట్ సెక్టర్ని మనం ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాం. ప్రైవేట్ సెక్టర్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇస్రో వాళ్ళు అంత తేలిగ్గా వాళ్ళ ఫెసిలిటీస్ని యూజ్ చేయడానికి అనుమతించరు. అందుకని ఇన్స్పేస్ అనేటువంటి ఒక రెగ్యులేటర్ లాంటి సంస్థను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇన్స్పేస్ ద్వారా మొట్టమొదటిగా పర్మిషన్ తెచ్చుకున్నటువంటి సంస్థ అగ్నికూల్ కాస్మోస్ అనమాట. మీ అందరికీ తెలుసు, స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్ని పెంచాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ ఇస్రోకి ఇచ్చి, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ కావచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులు కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, అవన్నీ ఇస్రోకి ఇచ్చి చిన్న చిన్న శాటిలైట్స్ లాంచ్ చేయటం, చిన్న రాకెట్స్ లాంచ్ చేయటం, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం 2-3 సంవత్సరాల క్రితం తలపెట్టింది. ఇస్రోలో
మీకు చెప్పాలంటే స్పేస్ సెక్టర్లో చాలా రిఫార్మ్స్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇన్స్పేస్ని తీసుకొచ్చిందనమాట. సో ఇన్స్పేస్ ద్వారా ఇస్రో ఫెసిలిటీస్ని యూజ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నటువంటి మొట్టమొదటి సంస్థ అగ్నికూల్ కాస్మోస్. ఇది అగ్నిబాన్ అనేటువంటి ఎక్స్పెరిమెంటల్ రాకెట్ని తయారు చేసింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్. మీ అందరికీ తెలుసు, మన జిఎస్ఎల్వి మార్క్ 3లో స్టేజ్ 3 ఏదైతే ఉందో అది క్రయోజెనిక్ ఇంజన్. అంటే అక్కడ ఏమిటి, లిక్విడ్ హైడ్రోజన్ అలాగే లిక్విడ్ ఆక్సిజన్ వాడతారనమాట. ఇప్పుడు ఇక్కడ సెమీ క్రయోజెనిక్ అంటే ఏమిటి, ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ వాడతారు, అలాగే లిక్విడ్ హైడ్రోజన్ బదులుగా కిరోసిన్ వాడతారనమాట. అందుకే దీన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అన్నారు. సో సెమీ క్రయోజెనిక్ ఇంజన్. రెండోది ఏంటంటే ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ లాంచ్ ప్యాడ్. ఇక్కడ చూడండి, ఈ అగ్నికుల్ అనేటువంటి వాళ్ళు మొట్టమొదటి మొబైల్ లాంచ్ ప్యాడ్ని డెవలప్ చేశారు. ఇప్పటిదాకా మనం ఈ లాంచ్ ప్యాడ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకునేటప్పుడు షార్ గురించి కానీ ఇస్రో గురించి కానీ మాట్లాడుకుంటాం. ఇక రాబోయే కాలంలో ప్రైవేట్ కంపెనీస్ ఇలాంటి లాంచ్ ప్యాడ్స్ని, రాకెట్స్ని లాంచ్ చేయడానికి తయారు చేయబోతున్నారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అలాగే వాటితో పాటుగా చిన్న చిన్న శాటిలైట్స్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లోకి రాబోతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇంజిన్ తయారు చేశారో అది వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ అనమాట. 3D టెక్నాలజీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఒక ఇంజిన్ని, ఈ ఇంజిన్స్ని వాళ్ళు 72 గంటల్లో మ్యానుఫ్యాక్చర్ చేయగలరట. అలాగే మొబైల్ లాంచ్ ప్యాడ్ ధనుష్ దీని పేరు. అందుకే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని నేను ముందే చెప్పాను. తరువాతి ప్రశ్న, ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్. ఎక్కడ చూసినా మీరు ఇదే వినపడుతూ ఉంటుంది. మీరు ఒక చిన్న చిప్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి చిప్స్ మీరు చూసే ఉంటారు కదా. ఈ చిప్స్ మీకు మొబైల్స్లో కనపడుతూ ఉంటాయి, ల్యాప్టాప్స్లో కనపడుతూ ఉంటాయి. సో దీని మీద కోట్ల కొద్దీ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా ప్రాసెస్ అవుతుంది, 1 0 1 0 1 0 ఇలా 1 0 అనేటువంటి ప్యాటర్న్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో, ఏదైతే ప్రాసెస్ అవుతుందో, ఇవన్నీ బిట్స్ రూపంలో అని చెప్పి మనందరికీ తెలుసు. మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి, మీరు ఫాస్ట్గా వీడియోలు చూడాలి, రియల్ టైం గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు దాని ప్రాసెసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి కదా. అందుకని ఇలాంటి దాని మీద, ఇలాంటి ప్రాసెసర్ మీద కోట్ల కొద్దీ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని అకామిడేట్ చేయగలిగితే అది పవర్ఫుల్ చిప్ అన్నమాట. మీరు చూస్తే ఐఫోన్స్ ఉన్నాయి కదా, పవర్ఫుల్ చిప్స్, చాలా పవర్ఫుల్ చిప్స్ అన్నమాట. ఇక్కడ కోట్ల కొద్దీ ట్రాన్సిస్టర్స్ని అకామిడేట్ చేయాలి. మరి కోట్ల కొద్దీ ట్రాన్సిస్టర్స్ని అకామిడేట్ చేయాలంటే ఒక ట్రాన్సిస్టర్కి ఇంకో ట్రాన్సిస్టర్స్కి మధ్య దూరం చాలా తక్కువ ఉండాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది 3 నానోమీటర్స్కి వచ్చేసింది. అర్థమైంది కదా, చాలా ప్రిసైజ్లీ చేయాల్సినటువంటిది అన్నమాట. ఇది 3 నానోమీటర్స్కి వచ్చింది. రాబోయే కాలంలో 2 నానోమీటర్స్కి రాబోతోంది. అప్పుడు ఇంకా ప్రాసెసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అర్థమైంది కదా. అయితే ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తోంది, ఒక పక్కేమో సోర్స్ అంటాం, ఇంకో పక్కేమో డ్రైన్ కానీ సింక్ కానీ అంటాం. ఇక్కడ ఈ గేట్ ద్వారా ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ని పంపించటమా ఆపటమా, పంపించటమా ఆపటమా, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఈ రెండింటి మధ్య, సోర్స్ డ్రైన్ల మధ్య పంపించటం ఆపటం లాంటి ప్రాసెస్ల ద్వారా ఈ యొక్క ట్రాన్సిస్టర్ అనేటువంటిది పనిచేస్తుందన్నమాట. అర్థమైంది కదా. బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి ఒక చిన్న చిప్ మీద. ఇక సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ విషయానికి వస్తే గ్లోబల్ వాల్యూ చైన్స్ ఎలా కాన్సన్ట్రేట్ అయ్యాయి. గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఏమిటి, వాళ్ళ ఒక ప్రోడక్ట్ని ఏ ఒక్క దేశం తయారు చేయటం లేదు, వివిధ దేశాల కొలాబరేషన్. మీరు ఉదాహరణకి ఈ సెమీ కండక్టర్ ఈకోసిస్టంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించినటువంటి పరిశోధనా సంస్థల్లో జరుగుతోంది. అదొకటి. ఇక రెండోది ఏంటంటే ఈ సిలికాన్ వేఫర్స్. అసలు బిగినింగ్ ఏమిటి, ఇసుక నుంచి, శాండ్ నుంచి సిలికాన్ వేఫర్స్ని తయారు చేయాలి. ఈ సిలికాన్ వేఫర్స్ తయారు చేసే దాంట్లో జపాన్ కంపెనీ లీడింగ్ అనమాట. తర్వాత సిలికాన్ వేఫర్ మీరు తీసుకున్నారు,
దాని మీద సర్క్యూట్ని ప్రింట్ చేయాలి. నా యొక్క సర్క్యూట్ ఎలా ఉండాలి అని చెప్పి ఈ సర్క్యూట్ని డిజైన్ చేసేటువంటి సాఫ్ట్వేర్ టూల్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు డిజైన్ చేస్తారు. తర్వాత ఈ సర్క్యూట్ని ప్రింట్ చేయాలి కదా, అక్కడ ఫోటో రెసిస్ట్ అనేటువంటి దాని ద్వారా ప్రింట్ చేస్తారు. దానికి లిథోగ్రఫిక్ మెషిన్స్ ఉంటాయన్నమాట. ఫోటో లిథోగ్రఫిక్ మెషిన్స్ తయారు చేసేది నెదర్లాండ్స్ అనమాట, డచ్ కంపెనీ. తర్వాత ఫ్యాబ్రికేషన్ అంటాం కదా, ఫ్యాబ్స్ అంటాం. అధునాతనమైనటువంటి ఫ్యాబ్స్ ఎక్కడున్నాయి? తైవాన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాబ్స్ చాలా దేశాల్లో ఉన్నప్పటికీ కూడా అధునాతనమైనటువంటి ఫ్యాబ్స్ తైవాన్లో ఉన్నాయి. అంతేకాకుండా సౌత్ కొరియా, చైనా లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. ఇక ఈ ఫ్యాబ్స్కి సంబంధించినంత వరకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టూల్స్ కావాలి కదా, ఫ్యాబ్రికేషన్ టూల్స్ అంటాం. ఈ యొక్క ఫ్యాబ్స్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫ్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్ టూల్స్ ఇవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే కొన్నిటి పేటెంట్స్ బ్రిటిష్ కంపెనీ ఆర్మ్. ఇట్లా మీరు చూస్తే సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ ఇది పూర్తిగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే ఏటీఎంపీ ఫెసిలిటీస్కి వస్తే చైనా. సో ఇది సెమీ కండక్టర్స్ ఈకోసిస్టమ్కి సంబంధించి నేను ఇక్కడ మీకు ట్రాన్సిస్టర్ అంటే ఏమిటి, చిప్ అంటే ఏమిటి, అలాగే ఈ సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ యొక్క గ్లోబల్ వాల్యూ చైన్స్ ఏ ఏ దేశాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి, అలాగే ఇప్పుడు మన దేశం కూడా పెద్ద ప్రయత్నమే చేస్తోంది. గుర్తు తెచ్చుకోండి, తైవాన్కి సంబంధించిన ఒక కంపెనీతో టాటా గ్రూప్ ఈ మధ్య ఒక ఒప్పందం చేసుకుంది. వాళ్ళు గుజరాత్లో ఫ్యాబ్రికేషన్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకుముందు దీని గురించి మనం నేర్చుకున్నాం. పేస్ సెటిలైట్ ఫిబ్రవరి నెలలో ఈ పేస్ సెటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ 3 ప్రాథమికమైనటువంటి విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే పేస్ అంటే ప్లాంక్టన్, ఏరోజోల్, క్లౌడ్, ఓషన్ ఈకోసిస్టమ్. చాలా ముఖ్యమైనటువంటి ఈకోసిస్టమ్ అనమాట. వీటి గురించి మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేస్ సెటిలైట్ అనేది నాసా వాళ్ళది. దీన్ని లాంచ్ చేసిందేమో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, ఇది స్పేస్ ఎక్స్. రాకెట్ ఏమో ఫాల్కన్ 9 రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి లో ఎర్త్ ఆర్బిట్లో, అంటే దీన్ని 676 కిలోమీటర్ల హైట్లో 3 సంవత్సరాల పాటు పరిశోధనలు చేయడానికి ఈ స్పేస్ ఎక్స్ అనేటువంటి ప్రైవేట్ స్పేస్ కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. ఇది నాసాకి సంబంధించినటువంటి శాటిలైట్ మిషన్. తర్వాత దీని పేరులోనే ఉన్నాయి ప్లాంక్టన్, ఏరోజోల్, క్లౌడ్, ఓషన్ ఈకోసిస్టమ్. ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ అంటే ఏమిటి? ఫైటో ప్లాంక్టన్ చాలా రకాలుగా విభజించవచ్చు మనం. ఉదాహరణకి సైనో బ్యాక్టీరియా అంటాం, డయాటమ్స్ అంటాం, ఇట్లా రకరకాలుగా విభజించవచ్చు. వాటన్నిటిలోకి నేను వెళ్ళటం లేదు, ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం. ఫైటో ప్లాంక్టన్ అంటే ఏమిటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఓషన్కి సంబంధించి. ఇక్కడ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి. ఫైటో ప్లాంక్టన్ అనేది బేసిక్ మైక్రో ఆర్గానిజం ఓషన్ సిస్టమ్కి సంబంధించి అనమాట. సో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడంలో ఫైటో ప్లాంక్టన్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయన్నమాట. అంటే మన క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఫైటో ప్లాంక్టన్ పాత్ర ఉంటుంది. అలాగే ఫైటో ప్లాంక్టన్ అనేటువంటిది బేసిక్ మైక్రో ఆర్గానిజం. అవి ఫుడ్ చైన్లో లోయెస్ట్ కేటగిరీలో ఉంటాయి. ఆ ఫైటో ప్లాంక్టన్ని ఇతర ఆర్గానిజమ్స్ తింటాయి. ఆ ఇతర ఆర్గానిజమ్స్ని ఫిష్ తింటాయి. ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి. ఇదంతా ఒక ఫుడ్ చైన్ అన్నమాట. అర్థమైంది కదా? సో ఇది ఫైటో ప్లాంక్టన్కి సంబంధించి. తర్వాత ఏరోసోల్స్. మీ అందరికీ తెలుసు వాతావరణంలో సస్పెండెడ్ పార్టికల్స్, అవి లిక్విడ్ పార్టికల్స్ కావచ్చు, సాలిడ్ పార్టికల్స్ కావచ్చు, సస్పెండ్ అయి ఉంటాయి. అందులో ప్రైమరీ ఏరోసోల్స్, సెకండరీ ఏరోసోల్స్గా మనం విభజించవచ్చు. డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాతావరణంలో నుంచి వెళ్ళి అక్కడ తేలుతూ ఉంటాయి, అవి మనం ప్రైమరీ ఏరోసోల్స్గా చెప్పుకోవచ్చు. ఒక వల్కనిక్ ఎరప్షన్ జరిగిందనుకోండి, అక్కడ యాష్ వస్తుంది, అంతేకాకుండా సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు సెకండరీ ఏరోజోల్స్, సల్ఫేట్ పార్టికల్స్ మనకు అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో సల్ఫేట్ పార్టికల్స్ సెకండరీ ఏరోజోల్స్. తర్వాత అసలు ఏరోజోల్స్కి క్లౌడ్స్కి సంబంధం ఏమిటి? ఎందుకంటే ఇక్కడ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? నీటి ఆవిరి కొన్ని పరిస్థితుల్లో పైకి వెళ్ళిపోతుంది.
పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరగడానికి డస్ట్ పార్టికల్ కానీ చిన్న పార్టికల్స్ కానీ కావాలి. ఎందుకంటే ఆ పార్టికల్స్ చుట్టూ కండెన్సేషన్ జరుగుతుంది. కాబట్టి ఏరోసోల్స్కి క్లౌడ్ ఫార్మేషన్కి ఉన్నటువంటి లింక్ ఏమిటి? అలాగే ఇంకోటి ఏంటంటే మనకి సూర్యకాంతి ఆకాశం నుంచి వస్తుంది. మీ అందరికీ తెలుసు ఏరోజోల్స్ అవి కొన్ని పార్టికల్స్ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి. అలాగే క్లౌడ్స్ కూడా కొన్ని పార్టికల్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, కొన్నింటిని స్కాటర్ చేస్తాయి. ఇట్లా రకరకాల ప్రాసెసెస్ ఏరోజోల్స్ ద్వారా క్లౌడ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ మీద ఈ ఏరోజోల్స్ కావచ్చు, అలాగే క్లౌడ్స్ కావచ్చు, వాటి యొక్క ప్రభావం ఎంత, అలాగే అవి ఎలా పార్టికల్స్ని స్కాటర్ చేస్తాయి, మనకు వచ్చేటువంటి సోలార్ రేస్ ఏవైతే ఉన్నాయో ఏరోజోల్స్ ద్వారా అలాగే క్లౌడ్స్ ద్వారా ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దాని మూలంగా మనకి గ్లోబల్ వార్మింగ్ ఎంత జరుగుతుంది, అసలు ఈ యొక్క క్లౌడ్స్ ఫార్మేషన్లో వర్షాలు కురవటంలో ఈ ఏరోజోల్స్ పాత్ర ఎంత? ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, క్లౌడ్స్ ఫామ్ అవడానికి అక్కడ ఫైన్ పార్టికల్స్ ఉంటాయి, వాటి చుట్టూ కాండెన్సేషన్ జరుగుతుంది పైన అని చెప్పి. అయితే ఈ యొక్క ఏరోజోల్స్ పెరిగినప్పుడు వాతావరణంలో క్లౌడ్స్ ఫార్మేషన్కి ఏరోజోల్స్కి లింక్ ఏమిటి, అలాగే పైనుంచి వచ్చేటువంటి కిరణాలు ఎలా స్కాటర్ అవుతాయి, ఎలా రిఫ్లెక్ట్ అయిపోతాయి, వీటన్నిటికీ, అలాగే ఏరోజోల్స్ పెరిగితే ఏ రకమైనటువంటి ఏరోజోల్స్ మానవాడికి ప్రమాదకరం, ఎందుకంటే మనం పీల్చుకుంటూ ఉంటాం కదా. సో అందుకని ఈ యొక్క ప్రక్రియలు, అలాగే కార్బన్ సైకిల్, మీకు ఇంతకుముందే చెప్పాను ఫైటో ప్లాంక్టన్, ఇక్కడ ఓషన్స్లో ఉన్నటువంటి ఫైటో ప్లాంక్టన్ ఏదైతే ఉందో అది ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆ తర్వాత ఫైటో ప్లాంక్టన్ ఇంకొక రకమైనటువంటి మెరైన్ క్రియేచర్స్ తింటాయి. తర్వాత కొన్ని సందర్భాలలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువ అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఫైటో ప్లాంక్టన్కి సంబంధించిన విషయాలు మనకి క్లియర్గా తెలిస్తే మన కార్బన్ సైకిల్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనం ఒక అవగాహనకి రావచ్చు. వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంత కూలంకషంగా తెలుసుకోవటం కోసం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి శాటిలైట్ని లాంచ్ చేయలేదు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి శాటిలైట్ అన్నమాట. అర్థమైంది కదా? ఫైటో ప్లాంక్టన్ వివరంగా తెలుసుకోవటం, ఎన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అందులో చాలా రకాలు ఉంటాయి, సైనోబ్యాక్టీరియా, డయాటమ్స్, ఫ్లాజిలేట్స్, ఇట్లా ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఓషన్లో ఏం జరుగుతుంది, అలాగే ఏరోజోల్స్ ఏం చేస్తున్నాయి, మానవాళి హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఎలా సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, స్కాటర్ చేస్తున్నాయి, వాటి మూలంగా ఎంత గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అలాగే ఏరోజోల్స్ మూలంగా క్లౌడ్ ఫార్మేషన్, వర్షాలు ఎక్కువ పడుతున్నాయా తక్కువ పడుతున్నాయా, అలాగే క్లౌడ్స్ విషయానికి వస్తే ఏ సందర్భాల్లో వర్షాలుగా అవి మారతాయి, ఏ సందర్భాల్లో అవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసేస్తాయి, స్కాటర్ చేసేస్తాయి, ఇలాంటి వాటినన్నిటినీ మైన్యూట్గా తెలుసుకోవటం కోసం స్పేస్ శాటిలైట్ని నాసా లాంచ్ చేసింది. నాసా ఏమో ఈ మిషన్ నాసాది పైకి ఆకాశంలోకి తీసుకెళ్ళిందేమో ఫాల్కన్ 9 రాకెట్ ఏమో స్పేస్ ఎక్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థది. లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది, 3 సంవత్సరాల పాటు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. కాబట్టి బేసికలీ కార్బన్ సైకిల్ ఎలా ఉంటుంది, అలాగే ఫైటో ప్లాంక్టన్ దాని ఎఫెక్ట్ ఏమిటి ఓషన్ ఇకాలజీ మీద, అలాగే ఏరోజోల్స్ మానవాళి హెల్త్ మీద ఎఫెక్ట్ ఏమిటి, అలాగే గ్లోబల్ వార్మింగ్ మీద ఏరోజోల్స్ ఎఫెక్ట్ ఏమిటి, అలాగే క్లౌడ్ ఫార్మేషన్ మీద ఏరోజోల్స్ ఎఫెక్ట్ ఏమిటి, అలాగే క్లౌడ్స్ గ్లోబల్ వార్మింగ్లో ఎంతవరకు గ్లోబల్ కూలింగ్ చేస్తున్నాయి, వార్మింగ్ చేస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, అలాగే ఏ సందర్భాల్లో వర్షాలు పడతాయి, ఇవన్నీ కూడా స్పేస్ శాటిలైట్కి సంబంధించి ఇక్కడ 2 ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మల్టీ యాంగిల్ పోలారిమీటర్, అంటే ఇక్కడ ఏదైతే సన్లైట్ మనకి సూర్యకాంతి వస్తుందో ఒక జామెట్రిక్ ప్లేన్లో అది ఎలాంటి మోడిఫికేషన్స్ గురవుతుంది, ఏ విధంగా ఒక జామెట్రిక్ ప్లేన్లో మనకు వచ్చేటువంటి సూర్యకాంతి ఏ విధంగా ఒక జామెట్రిక్ ప్లేన్లో అది ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి దానిని వీళ్ళు మెజర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓషన్ కలర్. మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువుని చూసేటప్పుడు విజిబుల్ ప్లేన్లోనే చూస్తాం. మన కళ్ళు ఎప్పుడైనా సరే విజిబుల్ ప్లేన్లోనే చూస్తాం. అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వేవ్ లెంగ్త్ ఉంటుంది, దాన్ని విజిబుల్ లైట్ అంటాం. మిగతా వేవ్ లెంగ్త్స్లో మనం చూడలేం. ఇప్పుడు సోలార్ రేడియేషన్కి సంబంధించి మీరు చూస్తే
రకరకాల వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి. అల్ట్రావైలెట్, అలాగే మీకు ఇన్ఫ్రారెడ్, అట్లా రకరకాల వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూడలేము. మనం చూసేటువంటి రేంజ్ విజిబుల్ లైట్ అంటాం. విజిబుల్ లైట్ అంటే మీకు దాదాపు 400-500 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్కి సంబంధించిందనమాట. అక్కడే మనం చూడగలం. ఇక ప్రతి 5 నానోమీటర్స్కి మనం చూస్తే, మనం ఇక్కడ ప్రతి 5 నానోమీటర్స్కి మనం ఇక్కడ ఓషన్లో ఏం జరుగుతుంది అనే దాన్ని చూస్తే మనకి అసలు ఫైటోప్లాంక్టన్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. అందుకని ఇక్కడ ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ 5 నానోమీటర్స్కి సంబంధించినటువంటి విభాగాలు చేసుకొని ప్రతి 5 నానోమీటర్స్లో ఓషన్ని చూసేటువంటి ప్రత్యేకత దీని ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఈ పొలారిమీటర్ కావచ్చు, ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఫైటోప్లాంక్టన్, అలాగే క్లౌడ్స్, అలాగే మీకు ఏరోజోల్స్, వీటికి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే మనం ఫైనర్ డొమైన్లో చూడాలి. ఇవి అలాంటి వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. మిగతావి బెనిఫిట్స్ ఆఫ్ స్పేస్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తున్నాం వీడియోకి. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు పీడిఎఫ్స్ ఎక్కడున్నాయని చెప్పి. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో చూడండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత చివరిది యూరియా గోల్డ్ అంటే ఏమిటి? ఇంతకుముందు మనం నీమ్ కోటెడ్ యూరియా గురించి మాట్లాడుకున్నాం 4-5 సంవత్సరాల క్రితం. అలాగే మీరు ఇప్పుడు ఈ యూరియా గోల్డ్ ఏంటంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. నార్మల్గా మామూలు యూరియా ఉందనుకోండి, అందులో నైట్రోజన్ ఎంత ఉంటుంది? 46% ఉంటుంది నార్మల్ యూరియాలో. ఇక్కడ ఏం చేశారంటే నైట్రోజన్ని 37% చేసి సల్ఫర్ 17%. అంటే కొన్ని సాయిల్స్లో సల్ఫర్ డెఫిషియన్సీ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఎస్పెషల్లీ మనం ఆయిల్ సీడ్స్, అలాగే పల్సెస్, పప్పు ధాన్యాలు కావచ్చు, అలాగే ఈ ఆయిల్ సీడ్స్ కావచ్చు, వీటికి సల్ఫర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇండియన్ సాయిల్స్లో సల్ఫర్ రిక్వైర్మెంట్ని చూసుకోవడం కోసం ఈ యొక్క యూరియా గోల్డ్ని తీసుకొచ్చారు. రెండొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ కూడా పెంచుతుంది. మన ఇండియన్ సాయిల్స్లో నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ ఎంత? 33% ఉన్నట్టుంది. సో దాన్ని కూడా పెంచుతుందన్నమాట. అంటే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ పెరగటమే కాకుండా సల్ఫర్ రిక్వైర్మెంట్ని కూడా ఇది టేక్ కేర్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు మామూలు యూరియా 45 కిలోగ్రాముల యూరియా కాస్ట్ ₹266.50. అయితే ఇప్పుడు ఈ యూరియా గోల్డ్ని 40 కిలోగ్రాముల యూరియాని అదే కాస్ట్కి అందిస్తున్నారనమాట. అంటే 5 కిలోగ్రాములు బ్యాగ్లో తగ్గించారు, రేట్ అదే ఉంచారనమాట. సరే, యూరియా గోల్డ్ గురించి నేర్చుకున్నాం కదా. రేపు ఎకాలజీకి సంబంధించిన విషయాలతో మళ్ళీసారి కలుద్దాం. నమస్తే.